నాన్నా? అమ్మా ఆనంది, ఏం చేస్తున్నావమ్మా? ఇవాళ ఆదివారం కదా నాన్న, గుడికొచ్చాను. అవునా? ఇక్కడ మీ అమృతక్క కూడా గుడికి వెళ్ళిందమ్మా. నీతో కాస్త మాట్లాడాలమ్మా. మాట్లాడొచ్చా? నాన్న, నువ్వు నన్ను అనుమతి అడుగుతావేంటి? చెప్పు నాన్నా. ఆడపిల్లవైనా మగపిల్లాళ్లాగా ఈ కుటుంబ భారాన్ని సగం నువ్వే మోస్తున్నావు. అందుకే నీకు చెప్పకుండా ఏ పని చేయను, ఎవరికీ ఎలాంటి మాట ఇవ్వనని నీకు తెలుసమ్మా. ఇక మీదట కూడా నేను ఇదే మాట మీద ఉంటానమ్మా. సరే నాన్నా, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు? కాలం కలిసొస్తే ఒకదాని వెనకొకటి మంచి జరుగుతూనే ఉంటుందమ్మా. మీ అక్క పెళ్లి జరగబోతుంది, అలాగే నీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నానమ్మా. అవును నాన్న, మంచి తన ప్రయాణం మొదలు పెడితే అందరికీ మంచే చేస్తుంది. నేనేదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది నీకు ఈ కుటుంబానికి మంచి జరగటానికే అని నువ్వు నమ్ముతావా అమ్మా? అసలు నువ్వు ఇలా అడగడమే తప్పు నాన్న. నిన్ను కాక నేనింకెవరిని నమ్ముతాను? అసలు ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అది చెప్పు నాన్నా. ఇది ఫోన్లో మాట్లాడాల్సిన విషయం కాదమ్మా. నువ్వు అమృతక్క పెళ్లికొస్తావు కదా, అప్పుడే నేను నీతో నేరుగా మాట్లాడతాను. అలాగే నాన్నా. చెప్పమ్మా. నేను కూడా నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్నా. చెప్పమ్మా. నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు మన కుటుంబం గురించి బాగా ఆలోచించి తీసుకుంటానని మీరు నమ్ముతారా? మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇలా నమ్మకాలు ఉండబట్టే కదమ్మా ఈ కుటుంబం సాఫీగా నడుస్తుంది. నువ్వు ఏ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మన కుటుంబానికి మంచే చేస్తుందనే నమ్మకం నాకుంది. నువ్వేం చెప్పదలుచుకున్నావో అది సందేహించకుండా చెప్పమ్మా. అది నాన్నా. చెప్పమ్మా. లేదులే నాన్నా, నాకు కూడా ఈ విషయం ఫోన్లో చెప్పేది కాదనిపిస్తోంది. అక్క పెళ్ళికొచ్చినప్పుడు చెప్తా. సరేనమ్మా, నేను ఉంటాను. అలాగే నాన్నా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆనందితోనేనా? ఏమంటుంది? మీరు చెప్పిన విషయంలో ఆనంది అభిప్రాయం తెలుసుకుందామని ఫోన్ చేశాను నేను. కానీ కన్న తండ్రిగా నా కూతుర్ని ఇలా అడగడం పద్ధతి కాదనిపించింది. అందుకే అడగలేకపోయాను. తొందరలోనే అమృత పెళ్లికి వస్తుంది కదా ఆనంది, అప్పుడు అడిగి తెలుసుకుంటాను. అంకుల్, ఆనందిని నాకిచ్చి పెళ్లి చేయడం మీకిష్టం లేదా? చూడు బాబు, మేమింతకు ముందే చెప్పాం కదా, ఇది మా ఇష్టాలతో తీసుకునే నిర్ణయం కాదు. ఆనంది ఏమనుకుంటుందో, తను ఏం చెప్తుందో తెలుసుకోవాలి. మీరు బాగా చదువుకున్నవారు, అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాం. చూడు మహేష్, ఇది రెండు మనసులు, ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేసే ముందు తీసుకునే నిర్ణయం. కాబట్టి ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు. అలాగే ఎవరిని ఒత్తిడి చేయకూడదు. అమ్మా నాన్న చెప్తే ఆనంది ఈ పెళ్లికి ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే అమ్మా నాన్న మాట ఆనంది ఎప్పటికీ కాదనదు. అప్పటి వరకు నాకు టెన్షనే కదా మేడం. అంకుల్, మీరు ఇలాంటి మాట అంటారని నేను అస్సలు ఊహించలేదు. అయినా మీరెందుకు నిరాశపడుతున్నారు? మీరు మంచి ఉద్దేశంతో ఒక మాట చెప్పారు, మేం కూడా మా సమాధానం చెప్పాము. ఇక్కడతో ఇదేం అయిపోలేదు కదా.
కాబట్టి మంచే జరుగుతుందని ఆశిద్దాం. అలాగే జరగాలని కోరుకుందాం. మంచి జరగాలని కోరుకుంటున్నామని వీళ్ళు కూడా అంటున్నారు కదా మహేష్. అలాంటప్పుడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అసలు నువ్వంటే ఇష్టం లేకపోతే వీళ్ళు ఇలాంటి మాట అనేవారా? ఇది వాళ్ళ కూతురికి సంబంధించిన విషయం. ఆలోచించడానికి, సంప్రదించడానికి సమయం ఇవ్వాలి కదా. అయినా పెద్దవాళ్ళు ఒక మాట చెప్తే వినాలి మహేష్. నాకైతే నమ్మకం ఉంది. నువ్వు నమ్ముతున్నావా లేదా? మీ మాట మీద నమ్మకం లేక కాదు, కానీ ఆనంది ఏముంటుందా అని. ఇకపోతే ఈ విషయం ఆనంద్కి తెలియనివ్వద్దు. లేదు అంకుల్, నేను చెప్పను. నేను కూడా చెప్పను. సరే, మేమింక బయలుదేరుతాం. అయ్యో, 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా వార్డెనమ్మగారు. మహేష్ వెళదామనగానే అక్కడ హాస్టల్లో ఆడపిల్లల్ని వదిలేసి వచ్చాను. ఇప్పుడు వెళితే గాని రాత్రికి హైదరాబాద్ చేరుకోలేము. అమృత పెళ్లికి 4 రోజులు ముందే వచ్చి అన్ని పనుల్లో మీకు సహాయంగా ఉంటాం. అప్పుడు మీరు వెళ్ళిపోండి అనేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. చాలా నేను మాట ఇచ్చేశాను మహేష్, నువ్వేమంటావు? మీ మాటే నా మాట. మంచిదమ్మా. ఏమయ్యా, నిజంగా మనకి మంచి రోజులొచ్చాయి. అందుకే ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటున్నాం. అవునే, వీళ్ళొచ్చి వెళ్ళిన విషయం అమృతకు కూడా తెలియనివ్వకూడదు. అలాగేనయ్యా. చెప్పండి సింహాద్రి గారు, ఆనంది వాళ్ళ అమ్మ నాన్న మహేష్తో పెళ్లికి ఒప్పుకోలేదు కదా? మహేష్ వార్డెన్ మేడం అక్కడి నుంచి బయలుదేరేశారు కదా? మీరు చెప్పింది కరెక్టే మిత్ర గారు. వాళ్ళు వచ్చింది పెళ్లి విషయం మాట్లాడడానికే. వార్డెన్కి ఏ పని పాట లేదా ఇలాంటి విషయాల తలదూరుస్తుంది? ఈ మధ్య ఆవిడతో మహేష్ చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయింది కాబట్టి మహేష్ని ఇంకా హాస్టల్ వైపే రాకుండా చేస్తాను. సరే, అది నేను చూసుకుంటాను. ముందు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళ పెళ్లికి ఆనంది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు కదా? చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఆనంది వాళ్ళ నాన్న మహేష్ కాబోయే అల్లుడని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఏంటి మీరు చెప్తోంది? నిజమా? ఎలాగైనా నన్ను తప్పించాలని మహేష్ నా అల్లుడని చెప్పాడు మా మామ. ఈ పరిస్థితుల్లో నేను మాత్రం ఏం చేయగలను? ఆనందిలాగే మా మామ కూడా ఆస్తులకి అంతస్తులకి లొంగడనుకున్నాను, కానీ లొంగిపోయాడు. మహేష్ నా అల్లుడు అని చెప్తుంటే మీరేం చేస్తున్నారు? వింటూ ఊరుకున్నారా? మిమ్మల్ని హెల్ప్ అడిగాను చూడండి, నాది తప్పు. మీరెందుకు పనికిరారని బాగా అర్థమైంది. మిత్రగారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. కనీసం నేను ఈ మాత్రం ప్రయత్నమైనా చేశాను, కానీ అక్కడే ఉండి అన్ని తెలిసి మీరేం చేశారు? మహేష్ వార్డెన్తో ఇక్కడికి వస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. అంతకు మించి మీరేం చేశారు? ఇళ్ళలగ్గానే పండగ కాదు, పందిరి వేయగానే పెళ్లి కాదు. ఈ పెళ్లి జరగకుండా ఎలా ఆపాలో నాకు తెలుసు. ఆ మహేష్ని ఎలా ఆపాలో మీరు చూసుకోండి. మహేష్ 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 ఆనంది వాళ్ళ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుంటే మీ పెళ్ళైపోతుందా? అది నీ భార్య అయిపోతుందా? అది మిత్ర చూస్తూ ఊరుకుంటుందా? నెవర్. నీతో లైఫ్ పంచుకోవాల్సింది నేనుండగా నువ్వు దాని మెడలో ఎలా తాళి కడతావో నేను చూస్తాను. అలా జరగనివ్వను. నన్ను పక్కకి నెట్టి దాన్ని అక్కున చేర్చుకోవాలన్న నీ కోరిక నెరవేరదు.